శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ భాగవత పురాణ అంతర్గతంగా ఈరోజు మీకు సాంఖ్యయోగం అనే అంశం గురించి వివరించబోతున్నాను. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సాంఖ్యయోగాన్ని గురించి సవివరంగా ఇలా బోధించాడు. ఉద్ధవ, సాంఖ్యయోగం చాలా గొప్పది. దీన్ని సక్రమంగా గ్రహించినవాడు ఈ శరీరమే ఆత్మ అన్న భ్రమ తొలగిపోయి ఆత్మ సర్వ వ్యాపకత్వాన్ని గురించి తెలుసుకుంటాడు. నామరూప గుణాలు లేనిది, వర్ణించలేనిది ఒకే ఒక దివ్య రూపంతో ఉన్నది, ఎలాంటి వికారాలకు లోను కానిది అయిన దివ్యతత్వాన్నే పరబ్రహ్మ అంటారు. ఈ పరబ్రహ్మ రెండుగా రూపొందింది. ఒకటి మాయాస్వరూపంగా, రెండోది పురుష రూపాన్ని ధరించింది. ఈ రూపాన్నే జీవుడు అంటారు. ఇక మాయ అనేది సత్వరజో తపస్సులనే త్రిగుణాత్మక క్రియాత్మక శక్తిగా మారి ప్రకృతి అన్న పేరుతో వ్యవహరించబడింది. ప్రకృతి అంటే దివ్యమైన కార్యాలు చేయగలిగిన శక్తి. ఈ ప్రకృతే ప్రపంచంగా మారింది. ఇక పురుషుడనేవాడు పరమాత్మ జ్ఞానశక్తిగా వెలసిన స్వయం ప్రకాశ జ్ఞాన స్వరూపుడు. అంతేకాదు, ఆనంద స్వరూపుడు కూడా. ఇక కాలం, ఇది కూడా ప్రకృతితో పాటు ఆవిర్భవించిన మహత్తర శక్తి. కాలం అనేది ప్రకృతిలో ఉన్న త్రిగుణాల సమతౌల్యాన్ని బోధిస్తుంది. దానివల్ల క్రియాశక్తి అనే తత్వం పుడుతుంది. జ్ఞానశక్తినే మహత్తత్వం అంటారు. ఉద్ధవ, క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ రెండు జంటగా పనిచేస్తాయి. ఈ మహాతత్వం నుంచి అహం అనే తత్వం పుట్టింది. దీన్నే అహంకారం అంటారు. ఈ అహంకారమే జీవుడికి శరీరమే అనే భ్రమని కలిగిస్తుంది. ఈ అహంకారం సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం అని 3 విధాలుగా రూపొందుతుంది. ఉద్ధవ, సాత్విక అహంకారం నుంచి 10 ఇంద్రియాలకు, మనస్సుకు అధిదేవతలైన సూర్య, చంద్ర, వరుణ, అగ్ని వంటి మొత్తం 11 మంది దేవతలు ఆవిర్భవించారు. రాజసిక అహంకారం నుంచి 10 ఇంద్రియాలు, మనస్సు ఉద్భవించాయి. తామస అహంకారం నుంచి 5 తన్మాత్రలు, 5 భూతాలు జన్మించాయి. ఉద్ధవ, ఇలా విడివిడిగా ఉన్న అన్ని తత్వాలలో నా చైతన్య శక్తిని ప్రవేశింపచేసి వాటన్నింటినీ సంఘటిత పరిచాను. అలా చేసిన తర్వాత అవి ఒక అండాకారంగా మారాయి. ఆ అండం గర్భోదకం అనే నీటిలో పెరగసాగింది. నేను అండంలో నారాయణ స్వరూపంతో వెలిశాను. నారాయణుడనైన నా నాభి నుంచి ప్రపంచం పద్మాకారంగా ఆవిర్భవించింది. ఆ పద్మం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. నా అనుగ్రహంతో బ్రహ్మదేవుడు క్రమంగా భూ, భువ, సువ అనే లోకాల్ని, లోకాధిపతుల్ని, దిక్పాలకుల్ని సృష్టించాడు. ఈ భూలోకంతో పాటు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాలు కూడా పుట్టాయి. భూలోకంలో మానవులు, దాని క్రింద ఉన్న లోకాల్లో నాగులు, అసురులు ఉంటారు. ఇవి కింద లోకాలు కాగా స్వర్గంతో పాటు మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అనే ఊర్ధ్వలోకాలు కూడా ఆవిర్భవించాయి. ఈ ఊర్ధ్వలోకాలలో దేవతలు, యోగులు, సిద్ధులు ఉంటారు. స్వర్గలోకానికి, భూలోకానికి మధ్యలో భువర్లోకం ఉంటుంది. అందులో భూతప్రేత పిశాచాలు ఉంటాయి. ఉద్ధవ, అన్ని లోకాల కన్నా గొప్పది నా నిజ నిత్య నివాసమైన వైకుంఠధామం. నా మీద అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారు మాత్రమే ఈ లోకానికి చేరుకోగలరు. నా లోకానికి వచ్చి నన్ను పొందిన వారికి జరా మరణాలు ఉండవు. ఈ సత్యాన్ని గ్రహించిన వారికి విషయ సుఖాలు మీద విరక్తి కలుగుతుంది. ఒక్క బ్రహ్మదేవుడు సత్యలోకంలో నివాసం ఉన్నవారు తప్ప మిగిలిన అన్ని లోకాల వారు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు. ఆ సత్యలోకవాసులు కూడా ప్రళయకాలం వరకు జీవించి చివరికి బ్రహ్మతో పాటు నాలో లయమైపోతారు. అంతేకాదు, మహాప్రళయ కాలంలో ఈ సకల ప్రపంచమంతా సూక్ష్మ రూపంలో నాలో లయమై తిరిగి ఆవిర్భవిస్తుంది. ఉద్ధవ, అణువు నుంచి మహత్తు వరకు ఈ సృష్టి మొత్తం ప్రకృతి పురుషుల
సంయోగం వల్లనే కలుగుతుంది. నేను మాత్రం ఈ సృష్టికి పూర్వం సృష్టి నిలిచి ఉన్న కాలం, సృష్టి లయమైన తరువాత కూడా స్థిరంగా నిలిచి నాకు ఆది అంతాలు లేవు. ఆది మధ్యాంతాలు లేనిదే నిత్య సత్యం. ఉద్ధవ, ఈ సృష్టి స్థితి లయలు మూడు ఈశ్వరుడి ఆజ్ఞ ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటాయి. నూతనంగా ఆవిర్భవించిన ఈ బ్రహ్మాండమంతా కల్పాంతంలో లయమైపోతుంది. ఆ లయకాలంలో శరీరం అన్నంలో, అన్నం పంటల్లో, ఆ పంటలు భూమిలో కలిసిపోయి నశిస్తాయి. అనగా అన్నం లభించక శరీరం, పంటలు పండక అన్నం. భూమికి పండించే శక్తి లేక పంటలు క్రమంగా నశిస్తాయి. ఆ ప్రళయ కాలంలో భూమి తన తన్మాత్ర అయిన గంధంలో, ఆ గంధం జలంలో, ఆ జలం రసంలో, ఆ రసం తేజస్సులో, ఆ తేజస్సు రూపంలో, రూపం వాయువులో, వాయువు స్పర్శలో, స్పర్శ ఆకాశంలో, ఆకాశం శబ్దంలో, శబ్దం చివరికి తామసాహంకారంలో లయమైపోతుంది. ఇంద్రియాల అధిదేవతలు మనస్సులో, ఆ మనస్సు సాత్వికాహంకారంలో లయమవుతాయి. ఈ విధంగా మూడు అహంకారాలు మహాతత్వంలో, ఆ మహాతత్వం త్రిగుణాల్లో లయమైపోతాయి. ఉద్ధవ, వీటితో పాటు కాలం పురుషుడిలో లయమవగా మాయని వశపరుచుకున్న పురుషుడు పరబ్రహ్మలో లీనమవుతారు. పరమాత్మనైన నేను నిత్యం ఉండేవాడిని. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నా యథార్థ తత్వాన్ని తెలుసుకున్న వాడికి ఆత్మతత్వం సంపూర్ణంగా అవగతమవుతుంది. అతడికి అన్ని రకాల భ్రమలు తొలగిపోతాయి. ఉద్ధవ, ప్రకృతి, పురుషుడు, సృష్టి, స్థితి లయలు, వ్యష్టి, సమిష్టి తత్వాలు గురించి నేను చెప్పిన ఈ విషయాలన్నింటినీ సాంఖ్యయోగం అంటారు.